ఈ యొక్క ఇంటి నివారణ సంబంధించి ఒక అంశం ఉంది. అదేంటంటే స్నేహితులారా, ఈరోజు మనం తెలుసుకున్న అద్భుత పరిహారం ఏంటంటే ఈ యొక్క ఒబెసిటీ అంటే తూకం అంటే బరువు ఎక్కువ అవడం అనేది ఎంతో సమస్యగా ఉంది ఈ రోజుల్లో. దీనికి కారణం ఏంటి తెలుసా? మనం తినేటువంటి ఆహారం, ఆరోగ్య విధానాలు, ఆహార విధానాలు. ఏంటి పర్టికులర్గా అంటే ప్రత్యేకంగా అంటే ఈ రోజుల్లో కూర్చొని ఎక్కువ వర్క్ చేయడము, మూమెంట్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం తినే ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడం, పీచు పదార్థాలు తక్కువగా ఉండడము. సో తినిన 20 నిమిషాల్లోనే తిన్నటువంటి ఆహారము నేరుగా గ్లూకోజ్గా తయారు కావడము, అది పోయి రక్తంలో చేరుకోవడము, రక్తంలో అలా చేరుతున్నటువంటి దానికి నియంత్రణ లేకపోవడము. చూడండి, ఇప్పుడు మనం తింటాం ఆహారం, 20 నిమిషాల్లో అది గ్లూకోజ్ అవుతుంది, పోయి రక్తంలో కలుస్తుంది. ఆ తర్వాత ఇంకొక థమ్స్అప్ తాగుతారు, లేదా ఐస్ క్రీమ్ తింటారు, ఒక స్వీట్ తింటారు. దీనికి ఒక నియంత్రణ లేనే లేదు. తినే కొద్దీ అదంతా ఎట్లయిపోతుందంటే మనకు కావాల్సింది ఎంత? అది ఎప్పుడైనా కానీ మన రక్తంలో ఎంత కావాలి గ్లూకోజు? 5 నుంచి 6 గ్రాములు. ఎన్ని లీటర్లకి? 5 నుంచి 6 లీటర్ రక్తానికి 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మాత్రమే ప్రతిసారి ప్రతి క్షణం మనం దేహంలో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అది ఏమవుతుంది తెలుసా? కొంతసేపు వరకే చూస్తుంది. ఎక్కువ అలానే ఉండిపోయింది అనుకో, అప్పుడు ఈ కాలేయం ఏం చేస్తుందంటే ఇది ఇలా పడి ఉంది, ఈ యొక్క గ్లూకోజ్ని ఏం చేయాలని ఆలోచించి దాన్ని ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని ప్యాకెట్స్గా తయారు చేసుకుంటుంది, శక్తి ప్యాకెట్స్ లాగా తయారు చేసుకొని లివర్ దగ్గర డిపాజిట్ చేసుకుంటుంది. ఎప్పుడు ఉపయోగించుకుంటుంది అంటే ఏదైనా విపత్కర పరిస్థితిలో, మనకి ఏదైనా టెన్షన్ ఎక్కువైంది అనుకోండి, సడన్గా ఏదైనా మనకు ఒక పామును చూసి మనం పరిగెత్తాలి, అప్పుడు శక్తి కావాలిగా. ఎక్కడి నుంచి వస్తుంది? లేదా ఒకటి ఏదైనా జరగరాని జరిగింది, మనం అక్కడి నుంచి పరిగెత్తాలనుకోండి, అప్పుడు శక్తి కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. అంతవరకు శక్తి లేదు, శక్తి లేదు అంటుంటాం. ఎవరైనా సడన్ గా మీకు ఏదైనా షాక్ ఇచ్చారనుకోండి, అప్పుడు శక్తి భయంకరంగా వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ ఇస్తుంది మీకు ఆ శక్తి. అర్థమైందా? లివర్ పెట్టుకుంటుంది, డిపాజిట్ పెట్టుకుంటుంది అది. ఎప్పుడు ఎప్పుడు ఇస్తుంది అంటే మీకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, టెన్షన్ ఎక్కువైనప్పుడు అవయవాలకు ఎక్కువ కావాలి శక్తి. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైంది హృదయం, తర్వాత లోపల ఇంకా వేరే వేరే అవయవాలు ఎక్కువగా పనిచేయాలి. దా- ఆ యొక్క ఆ యొక్క భయాన్ని తట్టుకోవాలంటే. అవునా కదా? రక్తం యొక్క ప్రవాహం కూడా ఎక్కువైపోతుంది అప్పుడు. ఆ రక్త ప్రవాహం కూడా ఎక్కువ కావాలంటే అప్పుడు హృదయానికి కూడా శక్తి ఎక్కువ కావాలి. మళ్ళీ ఈ అవయవాలకు అన్నిటి శక్తి ఎక్కువ కావాలంటే ఎవరు ఇస్తారు? లివర్ ఏం చేస్తుందంటే ఆ సమయంలో ఓపెన్ చేస్తుంది, ఈ గ్లూకోజ్ ప్యాకెట్స్ అన్నిటికి ఇచ్చేస్తుంది. అలా కట్ చేస్తూ వస్తుంది అన్నమాట. సరే, అదొకటి. ఇంకా ఈ యొక్క గ్లూకోజ్ ఏం చేస్తుంది తెలుసా? ఎక్కువగా రక్త రక్తనాళాల్లో ఒక అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లాగా రక్తనాళాల గోడలకు అంటుకుంటుంది. ఈ యొక్క షుగర్ అంటే ఈ యొక్క గ్లూకోజ్ ఎక్కువ అయింది. అర్థమైందా? అక్కడ అంటుకున్నప్పుడు ఏమైందంటే ఆ రక్తనాళాలు సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోవడం వలన హై ప్రెజర్ ఉంటుంది, రక్తం ప్రవాహం అయినప్పుడు హై ప్రెజర్ వచ్చేస్తుంది అనమాట. దాని నుంచే మనకు హై బీపీ వచ్చేది. సో ఈ విధంగా అవుతూ అవుతూ ఏమిటంటే రకరకాల రోగాలు, అది డయాబెటీస్ కూడా కారణమవుతుంది. తర్వాత అంటే లోపల అంటుకున్నటువంటి ఈ యొక్క గ్లూకోజ్ ఉంది కదా, అదంతా ఏంటంటే కొవ్వు. దాన్నే కొలెస్ట్రాల్ అంటాం. అది బ్యాడ్ కొలెస్ట్రాల్. అది ఎల్డిఎల్, విడిఎల్ అంటాము. ఈ రెండు కూడా మంచివి కాదు. ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువగా పేరుకుంటుందో దాని నుంచి ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అవే ఆ కొవ్వు అని అంటాం కదా, ఆ కొవ్వు అనేది అది మనకు ఈ యొక్క మన యొక్క వెయిట్ని ఎక్కువ చేస్తుంది. అది ఎక్కడెక్కడ పెడుతుంది తెలుసా? ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా కొవ్వు అనేది ఈ యొక్క ఈ నడుముకి, తొడలకి అక్కడంతా అంటిస్తుంది. లోపల జస్ట్ అనే అనవసరం కదా అక్కడ డిపాజిట్ చేసి పెడుతుంది అనమాట. మీరు ఎక్కువ తీసుకుంటూనే ఉంటే, దానికి లిమిట్ లేకుండా మీరు ఈ స్వీట్ పదార్థాలు తినడము, ఒక టీ తాగడము, కాఫీ తాగడము, తర్వాత రకరకాల తంపు పానీయాలు ఇవి ఉంటాయి కదా, మన కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం, ఇట్లా చేసే కొద్దీ అది అట్లా అవుతూ ఉంటుంది. ఇది కారణం అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఎందుకు మన దేహం అనేది తూకం ఎక్కువ పెరుగుతుంది, బరువు ఎక్కువ పెరుగుతుంది. ఇదే ప్రధాన కారణము. ఎక్కువగా డాల్డా ఐటమ్స్ తినడము, బ్రెడ్ పదార్థాలు తినడము, బేకరీ పదార్థాలు తినడము, తర్వాత ఇంకోటి ఎక్కువగా నిద్రపోవడం, పగలు ఎక్కువగా నిద్రపోవడము, తర్వాత లేటుగా నిద్రపోవడము, లేటుగా తినడము, ఇవన్నీ కారణాలు. తర్వాత ఎక్కువగా ఫ్రై చేసినటువంటి ఐటమ్స్ తినడము. అర్థమైందా? తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేయకపోవడము, వ్యాయామం చేయకపోవడము, నడచకపోవడము, తర్వాత చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇన్ని కారణాలు ఉంటాయి స్నేహితులు. కాబట్టి తర్వాత రైట్ టైంలో తినకపోవడము. ఎప్పుడైతే మన లోపల జఠరాగ్ని ఉందో, ఆ జఠరాగ్ని అనేది ఉంది కదా, ఆ జఠరాగ్ని అనేది ఉంది కదా, అది ఉన్నప్పుడు తినకుండా అది అయిపోయినాక తినడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్, ఎలాంటి మన జీవన విధానాలలో ఏం మార్చుకుంటే బాగుంటుంది అంటే చూడండి. ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఏం చేయాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసి మన లోపల నుంచి
చెమట రూపంలో ఈ యొక్క కొవ్వును కరిగిస్తూ ఉండాలి. అది మొదటిది. అంటే ఖచ్చితంగా మనము వ్యాయామం కంపల్సరీ. తర్వాత ఏదే యా యా విధంగానైనా గానీ అంటే మనం డైరెక్ట్‌గా ఏం చేయాలంటే ఈ మ్యాట్రెస్ ఉంటది కదా! బెడ్ మీద పడుకోకుండా చెప్పాలంటే ఒక గట్టిగా ఉన్న దాని మీద పడుకుంటే కొంతవరకు ఇది మనకు ఉపశమనం అయితుంది. తర్వాత డే టైమ్ పడుకోకూడదు. అది కంపల్సరీ. తర్వాత ఇలాంటి అంటే ఈ యొక్క తూకం ఎక్కువ ఉన్నటువంటి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు నైట్ డిన్నర్ లేకుండా ఒక రా వెజిటబుల్స్ అంటే పచ్చి కూరగాయలు వాటితో గానీ ఏదైనా ఒక సజ్జ రోటి, కొంత సబ్జీ అలాంటివి తినడం మంచిది. రైస్ అనేటువంటిది నైట్ తినేయకూడదు. తర్వాత ఇంకోటేంటంటే ఎక్కువ హీట్ ఉన్నటువంటి వాటర్‌తో ఎప్పుడు కూడా స్నానం చేయకూడదు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 గ్లాసులు వాటర్ అంటే మార్నింగు తర్వాత నైట్ పడుకునే ముందు. వీళ్ళకేంటంటే ఎక్కువ తూకం ఉన్న వాళ్ళు పొద్దున్నే లేస్తానే ఒక గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా! అవి ఒక 2 గ్లాసులు తాగాలి. మరి పడుకునే ముందు కూడా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగితే వీళ్ళకు మంచి ఫలితాలొస్తాయి అని చెప్పొచ్చు నేను. తర్వాత వీటికి ఇంటి నివారణలు ఏమున్నాయంటే చూసుకోండి. ఒక కప్పు సొంటి కషాయం మార్నింగ్. మార్నింగ్ అంటే సో, ఎంప్టీ స్టమక్ ఉండాలి. ఖాళీ పొట్ట ఉండాలి. అప్పుడు అంటే స్నానం చేసిన తర్వాత ఒక కప్పు శుంఠి కషాయం అనేది ఖచ్చితంగా తీసుకుంటే అద్భుత ఫలితం. తర్వాత నైటు చెప్పాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 2 స్పూన్లు తేనె కలుపుకొని ఒక కాలు అంటే కాలు చెంచా ఓకే. 1/4 చెంచా ఉంటది కదా! దాంతో పెప్పర్ పౌడర్ ఓకే. పెప్పర్ పౌడర్ అంటే మీకు తెలుసు. సో, ఆ మిరియాల పొడి అంటారు కదా దాన్ని. అది తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ఓకే. అది కలుపుకోండి. ఇవన్నీ కలుపుకొని దీన్ని ఒక కషాయంలాగా దీన్ని తాగితే నైట్ పడుకునే ముందు ఒక ఒక గ్లాసు ఒక గ్లాస్ మాత్రం మనం అంటే తాగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఈ యొక్క తేనె కలుపుకోవడం ఆపేయండి. ఓకే. లేదంటే ఒక గ్లాస్ నీటికి 2 స్పూన్ల తేనె, ఆ తేనె కావాలంటే తీసేయొచ్చు డయాబెటిస్ ఉంటే. తర్వాత కాలు చెంచా అంటే 1/4 చెంచా పెప్పర్ పౌడరు, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ఓకే. ఇదంతా చేసుకొని అవన్నీ కలుపుకొని ఒక కషాయంలాగా తాగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇవన్నీ చేస్తే ఈ విధంగా మనం చెప్పిన విధంగా చేస్తే ఒక నెలకి 1 కేజీ మినిమమ్ తగ్గొచ్చు. ఇంకా ఎక్కువ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా మీరు పాటిస్తారని సో మీకందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిద్దాం. థాంక్ యూ. ధన్యవాదాలు.